భూమి తెల్లవారగానే లేచి చక్కగా తలంటూ స్నానం చేసి తులసి కోటకి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడే లేచిన గగన్ పైనుండి కింద భూమిని చూసి చిలిపిగా ఐడియా వేసి ఒక బకెట్లో చల్లటి వాటర్ తీసుకొచ్చి తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటున్న భూమిపై పోసేస్తాడు. నీళ్లు పోసేసి చక్కగా దాక్కుంటాడు గగన్. ఎవరా అని పైకి భూమి చూస్తూ ఉండగా అక్కడ ఎవరు కనిపించరు. ఏమీ తెలియనట్టే వెళ్ళి పడుకుంటాడు గగన్. భూమి కోపంగా పైకి వెళ్ళి పడుకున్న గగన్ని, ఏమండోయ్ శ్రీవారు, మీరు పడుకోలేదని నటిస్తున్నానని నాకు అర్థమైంది అని భూమి అంటూ ఉండగా చికాకుగా లేచి కూర్చొని ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్. అప్పుడు భూమి, ఏంటండి ఇది, నేను కింద తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటుంటే పైనుండి నీళ్లు పోయడం న్యాయమైన, ఇది అన్యాయం అని భూమి అంటుండగా ఏ వెళ్ళు ఎదవనసా అని గగన్ తిట్టి మళ్ళీ ముసుగు పెట్టుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు గగన్. ఇక కోపంగా కిచెన్లోకి వస్తుంది భూమి. ఇక తడిచిపోయిన భూమిని చూస్తూ శారద భూమి ఫేస్ని తుడుస్తూ, ఏమైందమ్మా భూమి ఇలా తడిచిపోయావు అని అడుగుతూ ఉండగా, నేను తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటుంటే పైనుండి మీ అబ్బాయి గారు నీళ్లు పోసేశారు అత్తయ్య అని అంటూ ఉండగా ఆ నీళ్ళని తుడుస్తూ, వాడికి ఉక్రోషం రోజు రోజుకి పెరిగిపోతుందమ్మా, వాడి ఉక్రోషాన్ని కోపాన్ని నువ్వే తగ్గించాలమ్మా, నువ్వే వాడికి దగ్గరవ్వాలి అని భూమికి నచ్చజెప్తూ ఉంటుంది శారద. నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా ఇలాంటి చిలిపి తగాదాలు ఎన్నున్నాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.